ప్రార్థన కూడిక. ఇద్దరిని పెట్టారు అక్కడ. ఇద్దరికి మంచి కింద టైటిల్ కూడా ఇచ్చారు. ఆ టైటిల్ అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రసాద్ గారికి టైటిల్ అది అనుకుంటా. దేవుని యొక్క సన్నిధిలో మీకు ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఆశీర్వాద కూడిక. ఆశీర్వాదములు ఎలాగూ కలుగుతాయి మన జీవితంలో? జాగ్రత్తగా వినండి. రెండు మాటలు చెప్తాను మీకు, రెండు విషయాలు. ఆశీర్వాదము మన జీవితంలో ఎలాగా కలుగుతుంది? ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి, దేవుని యొక్క మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తి, యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి, వాళ్ళు మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే ఆశీర్వాదం. కానీ చాలాసార్లు మనము మందిరానికి వెళుతున్నప్పటికీ ఆశీర్వాదాలు లేవు ఈ రోజున. ఎందుకనంటే దానికి నేను చాలా రుజువుగా ఉన్నాను. మా గ్రామంలో మరి మా బాబాయ్ కూడా తెలుసు, చాలా మందిరాలు ఉన్నాయి. అన్ని మందిరాల కంటే ఉన్నతమైన మందిరము, ఉన్నతమైన పరిచర్య దేవుడు మాకు సమర్పించాడు. గల కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని అంటే ఏం చేయాలో ఈ రాత్రి మీతో మాట్లాడతాను. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి విన్నటువంటి వాక్యాన్ని మరలా మీకు ఒక్కసారి అలాగ మీ కళ్ళ ముందర పెట్టి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉన్నాను. చాలా సార్లు ఈ లేఖన భాగాన్ని మీరు విన్నారు, నేను విన్నాను, చాలా మంది చదివారు, నేను కూడా చదివాను. ఎందుకనంటే ఈ వాక్యం విని చాలాసార్లు నేను వాగ్దానం తీసుకున్నప్పుడు 2-3 సార్లు ఈ వాగ్దానం వచ్చింది. ఎందుకంటే నేను ఆ రోజుల్లో ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాలని. ఎందుకంటే నా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళుతున్నాను కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు. దేవుని పాటలు పాడుతున్నాను కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నాను కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. మరలా దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను కానీ అక్కడ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. దేవుని యొక్క సేవ చేస్తున్నాను కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. వై? ఎందుకు అంటే నేను మొట్టమొదటిగా దేవుని మాట వినడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆదివారం వాక్యానికి వెళ్ళేవాడిని, వాక్యం వినేవాడిని, మందు తాగేవాడిని, దేవుని యొక్క వాక్యం వినేవాడిని, వాక్యం చెప్తున్నటువంటి బాధ వినేవాడిని. ఎందుకంటే మా బాబాయికి తెలుసు, ఇందాక మీకు సింపుల్ గా చెప్పారు. ఎందుకంటే వీడు ఎందుకు పనికిరాడు, ఏంటి పరిస్థితులు, ఏంటి ఎలాగున్నాడు. ఎందుకంటే చిట్యాల గ్రామంలో అందరూ ఎడ్యుకేటెడ్స్. ఎందుకనంటే ఈ రోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిట్యాలలో ఉన్నటువంటి వారు మాత్రమే స్టేట్ ఆఫీసర్లుగా చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా పరిస్థితి ఆ రోజుల్లో, అప్పటికే ఈయన టీచర్కి అపాయింట్మెంట్ అయిపోయింది, వీడికి ఈయన ఆల్రెడీ పోస్ట్లో జాయిన్ అయ్యారు, నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు. ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, క్రిస్మస్ పాటలకి డ్యాన్స్ వేస్తా ఉన్నాను, దేవుని యొక్క వాక్యం వింటున్నానే కానీ నా జీవితంలో పరిపూర్ణమైనటువంటి స్థితి, మారు మనసు లేదు. దేవుడు అంటాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరలా ద్వితీయోపదేశకాండం అంటే 2వ ధర్మశాస్త్రం. అంటే దేవుడు ఏం చేశాడు అని అంటే ఒకసారి మోషే ఇచ్చాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు పాటించలేదు. రెండోసారి కూడా చెప్తామన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచాడు, ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత అభిషేకించబడినటువంటి జనాంగం, దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగం. ఈ రోజు ఈ స్థలంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకించబడినటువంటి జనాంగం. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రత్యేకించబడ్డారు, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. కానీ వారి జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నారు కానీ వాళ్ళ మాట వినడం లేదు.
ఈ రోజున సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు గాని లేకపోతే దేవుని యొక్క పిలుపు అందుకున్నటువంటి సేవకులు గాని దేవుని మాట వినడం లేదు, అందుకునే దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు. ఈ రోజున ఆశీర్వాద ప్రార్థన కూడిక ఏర్పాటు చేసినటువంటి ఈ రామకృష్ణ గారు అంటే ఎలిపే రామకృష్ణ అంటే చిట్యాల్లో ఎలిపే వాళ్ళు చాలా ఎక్కువ కుటుంబాలు కలిగినటువంటి ఒక కుటుంబాలు ఇవి. అందుకే ఆయన ఒక టీచర్, ఒక లెక్చరర్ గా పనిచేస్తా ఉన్నాడు. మంచి దేవుడు మంచి జీతాన్ని ఇస్తా ఉన్నాడు, మంచి భార్యని కలిగి ఉన్నాడు, మంచి బిడ్డలను కలిగి ఉన్నాడు. ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు. మా యొక్క చిట్యాల గ్రామంలో బాగా ఇంగ్లీష్ బాగా టీచ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నీ ఉన్నారు, కానీ ఈయన మాత్రమే బాగా ధారాళముగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి స్టిల్ ఈ రోజు కూడా. కానీ వీరి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. వై? ఎందుకో తెలుసా? వీరికి బైబిల్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి కాదు, వీరికి దేవుని యొక్క వాక్యం అంటే అంత ఇంట్రెస్ట్ కాదు, దేవుని యొక్క మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? భారత రాజ్యాంగంలో అసలు ఎలాగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారో ఇవన్నీ కూడా అనేక మందికి సువార్త ప్రకటించేవాడు. అనేక మంది, వేల మందిలో, వందల మందిలో అంబేద్కర్ ఈ భారతదేశాన్ని ఏం చేయాలనుకున్నారో అనేటువంటి సత్యాన్ని ప్రకటించేవాడు తప్ప దేవుని యొక్క మాట వినేవాడు కాదు, దేవునికి లోబడేవాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క వ్యక్తిని నా వైపుకు చెప్పాలనుకున్నాడు. కొన్ని శ్రమల ద్వారా, కొన్ని శోధనల ద్వారా నిజమైనటువంటి దేవుడును నేనే రామకృష్ణ నీ జీవితంలో సమాధానం ఇస్తాను, నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ యొక్క ఉద్యోగాలలో నీవు ఉన్నత స్థితికి నేను తీసుకువెళ్తానని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని సౌలును పౌలుగా మార్చినట్లుగా దేవుడు ఈ రామకృష్ణ గారిని ఏం చేశాడంటే సౌలుగా ఉన్నటువంటి జీవితాన్ని పౌలుగా మార్చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు కూడా బాగా ఎడ్యుకేటెడ్, ఎందుకంటే బాగా ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి గమలేయ పాదాల దగ్గర. ఈ రోజు ఈ వ్యక్తి కూడా బాగా చదువుకున్నాడు, కానీ బైబిల్ బాగా చదువుకోలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? అతి కాదు చదువుకోవాల్సింది, ఇదిగో నిన్ను నిత్య జీవంలోకి నడిపించే నా జీవ గ్రంథాన్ని నువ్వు చదువు, నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి? బిల్డింగ్లా? ఆశీర్వాదం అంటే ఏంటి? బంగారమా? ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బా? ఆశీర్వాదం అంటే ఏంటి? నువ్వు అనుకున్నది కాదు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? సమాధానం కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఆయన అనుభవించాడండి. డబ్బు ఉంది, అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ ఆయన జీవితంలో ఏంటో తెలుసా? సమాధానం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాట విన్నారో, దేవుని యొక్క మాట విన్నారో, ఆయన సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక రాజ్ మాస్టర్ చెప్పారు, కాలేజీలోనంట అందరూ కూడా ఒక కథలుగా చెప్పుకుంటేవారంట. ఏంటి కథలు ఏంటంటే ఇంకా ఈఆర్కే లేడు, ఈఆర్కే జీవితం క్లోజ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా ఆయనకి ఫోన్ చేస్తూ వచ్చేవాడిని. అన్న మీరు ఎలాగున్నారు అంటే కొంచెంగా పర్వాలేదు, బాగానే ఉన్నాం. మా బంధువులు అందరూ అనుకున్నారు, ఎందుకో తెలుసా? మా బంధువులందరూ ఏమనుకున్నారో తెలుసా? అందరిని అడిగేవాడిని, వాళ్ళ బంధువులందరిని అడిగేవాడిని, మా బంధువులందరిని అడిగేవాడిని. ఇంకా ఉద్యోగం మానేస్తాడు, ఇంకా రిజైన్ చేసేస్తాడు, ఇక ఉద్యోగాన్ని విడిచిపెట్టేమని కూడా చెప్పారు బంధువులందరూ కూడా. కానీ ఆయన వాక్యము, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట విన్నాడు ఆయన. నీ దేవుడైన యెహోవా మాట నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి. అంటే ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఆ మాట కూడా మీరు వింటారు. కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? ఈ స్థలం నుంచి వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టేస్తాం. మన పీటర్ జాక్సన్ గారు ఏమంటున్నారంటే ఒక మాట అన్నారు. ఈ రోజున విశ్వాసులు ఎలాగున్నారంటే సంఘంలో సేవకుడు చెప్పిన వాక్యం వింటున్నారు, ఆ గడప దాటగానే ఏమైపోతున్నారంటే వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం విన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలి. చాలామంది నేను ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు నమ్ముకుని అంటే? నేను 10 సంవత్సరాలు అయింది బాప్టిజం తీసుకుని, నేను 20 సంవత్సరాలు అయిందండి, నేను 30 సంవత్సరాలు అయిందండి. ఎందుకు 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, లేకపోతే నీ సేవ పరిచయం ఎంతకాలం నుంచి చేస్తున్నావు అవసరం లేదు. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డావా లేదనేది కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము రావాలి అని అంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుని మాట వినాలి. ప్రియులారా, నేను యేసయ్యను నమ్ముకున్న తర్వాత
ఆశీర్వాదం పొందుకోలేదండి. యేసయ్య దగ్గరకు వచ్చాను, పొందుకోలే. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, పొందుకోలే. ఎందుకో తెలుసా? బైబిల్ కాలేజీలో కూడా కింగ్ సైజ్ సిగరెట్ తాగేవాడిని, దొంగ చోటకి వెళ్ళిపోయా. ఖైనీ వేసుకునేవాడిని హైదరాబాద్లో. నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు. ఎందుకంటే ఈ రోజున చాలామంది విశ్వాసులు దేవుని మందిరానికి వస్తున్న వారి యొక్క వ్యసనాలు విడిచిపెట్టలేదు. నేను ఇన్ని చేసినప్పటికీ కూడా దేవుడు నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు, ఆశీర్వాదం నా మీద కుమ్మరించలేదు. ఒకరోజు ఒక బైబిల్ కాలేజీలో ఒక ఉపవాస కోరికలు జరిగినాయి. అక్కడ ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు జాకబ్ చార్లెస్, విజయవాడ ఫిలదెల్ఫియా సంఘం. రెండో దైవజనుడు వచ్చాడు, యాహన్ అబ్రహం అని, కేరళ ప్రాంతం నుంచి. వీళ్ళిద్దరూ ఉపవాస కూడుకలో 2006 సంవత్సరం ఉపవాస కూడుకలో నేను సెకండ్ ఇయర్ బైబిల్ కాలేజీ చదువుతున్నాను. వాళ్ళు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చారు, ఈ రోజైనా నీ పాపం విడిచిపెడితే, ఈ రోజైనా నీ అపవిత్రతను విడిచిపెడితే నిన్ను అందరికంటే నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తున్నటువంటి ప్రజల కంటే, నీతో ఉన్నటువంటి సేవకుల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. వెంటనే ఆ ఉపవాస కూడుకలో నుంచి వెళ్ళి నా చేతిలో ఉన్న ఖైనీ ప్యాకెట్లు బాత్రూమ్ పక్కన పాడేసి వచ్చేసి మోకరించాను. ప్రభువా, ఎంతకాలం నీ కుమారుడని అందరికీ చెప్పుకుంటున్నాను, కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు. మీరు నన్ను ఆశీర్వదించండి ప్రభు అని పశ్చాత్తాపం చెందానండి. కన్నీరు కాల్చాను. ప్రభు, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, కైని విడిచిపెట్టలేకపోతున్నాను, కానీ బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను. స్మోకింగ్ విడిచిపెట్టలేకపోతున్నాను, కానీ నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను. విడిచిపెట్టేస్తాను ప్రభు, మీరు నాకు సహాయం చేయండి ప్రభు అని ఏడ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి అభిషేకము నా మీదకి వచ్చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మేము 500 మంది మా బైబిల్ కాలేజీలో 500 మంది ట్రైనింగ్ అయ్యాం. అందరికంటే నాకు బైబిల్ బోధించిన వారికంటే ఉన్నతమైన మందిరాన్ని 50 లక్షలతో చిట్యాల మందిరం కట్టాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా గ్రౌండ్ అంతా కలిసి ఇప్పుడు ₹1 కోటి అందరికంటే తక్కువ సమయంలో వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను తెలిసి, రాత్రి దేవుని యొక్క మాట వింటేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు ఆశీర్వాద కూడికని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ఆయన దేవుని మాట విన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించడమే కాదు, ఆయన యొక్క బిడ్డలు ఇందాక మా వదిలి చెప్తా ఉంది, పాప ఎలాగ చేస్తూ ఉంది, ఇదిగో బాబు ఎలాగున్నాడు, బాబు కొంచెం అల్లరల్లగా ఆడుతూ ఉంటాడు, కానీ దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత మా బిడ్డ వచ్చిన తర్వాత ఆ రోజు కూడా ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇచ్చారు. ఎందుకంటే 5 నిమిషాల్లో కూడా నేను చెప్పింది మంచి విషయాలు చెప్పాను, వారి గురించి ప్రార్థన చేశాను. మొన్నటి దినాన్ని నేను అడిగాను, ఒక ఆశీర్వాదకరమైనటువంటి సేవకులు మన మధ్యకి రాబోతున్నారు, వారిని డయాస్ మీదకి ఆహ్వానించేది మీరే. హల్లెలూయా. ఎందుకంటే నాకంటే ఇంగ్లీష్ ఆయనకి ఎక్కువ బాగా వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుతున్నారు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఆయన. ఎందుకంటే ఉన్న శేష జీవితం, రాజుగారు చెప్పారు, ఉన్న శేష జీవితం క్రీస్తు కొరకే ఆయన ఖర్చు పెట్టాలని ఆశపడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మా వదిలికి కూడా అదే చెప్పాను, వదిన ఇలాగా చేయండి అని చెప్పాను. నిజమే, మీ అన్నయ్య గారు కంటిన్యూగా అదే పని చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు, కానీ ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించబడలే. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని మాట విన్నట్లుగానే ఉంటున్నారు, మరలా విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళు దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా దేవుడు అంతమారు ప్రతి క్షణము దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా దేవుడు మీతో ఉండబోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీకు సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీకు అన్ని దేవుడు ఇస్తారు, కానీ మీరు దేవుడని యెహోవా మాట మీరు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. విన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే వాక్యానుసారంగా జీవించాలి. కానీ దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు అంటూలేదండి. దేవుడు మరలా మోషేని ప్రేరేపణ చేశాడు. చాలాసార్లు యెహోషువను కూడా ప్రేరేపణ చేసి ఎన్నో విషయాలు వారితో మాట్లాడుతూనే వచ్చాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, అనేక మంది సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని మీకు ఎన్నో పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎన్నో వర్తమానాలు దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు దేవుని మాట వింటున్నావా? ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని మందిరానికి ప్రారంభించుకుని నువ్వు? ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డరా, అన్నలు ఎప్పుడైనా అడగండి,
నేను అందరికంటే వెనక్కి వెళ్ళాను. చిట్యాల గ్రామంలో 18 సంఘాలు ఉన్నాయి. నెంబర్ 1 సంఘముగా యేసన్న మినిస్ట్రీస్ ఉంది. ఎందుకంటే నాకంటే ముందు పరిచయం చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు. నాకంటే బాప్టిజం తీసుకున్నటువంటి విశ్వాసం చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను గర్వంగా చెప్పట్లేదు సుమా, దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాట వింటే నువ్వు 1 సంవత్సరం అయి ఉండొచ్చు బాప్టిజం తీసుకుని, కానీ నేను దేవుడు సమస్త జన్మల కంటే నేను ఏం చేస్తానట ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదవండి త్వరగా. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు రెఫరెన్స్ ఇచ్చేస్తాను, మీరు వేసుకున్న తర్వాత మాట్లాడండి. 5:12. చాలు. లోకసువార్త 1వ అధ్యాయము 6-13 వచనం. ఎందుకంటే వర్తమానం నేను ముగించాలని త్వరగా రెఫరెన్స్లు ఇస్తా ఉన్నాను. 1వ అధ్యాయము 6వ వచనం. 1:6. లోకసువార్త 1:6. 13వ వచనం కూడా చదవాలి అక్కడ మరల వెంటనే. మీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. రెండవదిగా నీతిమంతులుగా జీవించాలి. అక్కడ మనం చూస్తే జకరియా ఎలిజబెత్తులు ఒక సేవకుని దేవుడు ఆశీర్వదించాలన్నా. జకరియా ఎవరు? యాజకుడు కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, సేవ చేసే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఉండాలి. ఈ రోజున చాలా మంది సేవకులు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఇదే. ఎందుకంటే నీ నీతిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. జకరియా ఎలిజబెత్ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లల, మనుషుల యొక్క నీతి దేవునికి మురికి గుడ్డ వలె ఉంది. నీ నీతి కాదు కావాల్సింది దేవుడికి. దేవుని యొక్క నీతి ప్రకారంగా నువ్వు నిలవాలి. నువ్వు దేవుని యొక్క నీతిని అనుసరించి జీవించాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. దేవుని యొక్క చిత్తంలో నువ్వు నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. జకరియా ఎలిజబెత్తులను దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు నీతిమంతులుగా ఉన్నారంటండి. ఈరోజు నా ప్రియమైన సోదరుడా, నువ్వు నీతిమంతులుగా ఉండగలిగితే, నీతిని గత కాలంలో మనం చేసినటువంటి పాపాలను విడిచిపెట్టేశాం. గత కాలంలో చేసినటువంటి దురలవాట్లన్నింటిని విడిచిపెట్టేశాం. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చాం. ప్రభువా, ఇదిగో నేను బాప్టిజం తీసుకుంటున్నాను, ఇక లోకాన్ని విడిచిపెట్టేస్తాను, నేను పాపాన్ని విడిచిపెట్టేస్తాను, ఇదిగో నీ యందు నీతిమంతుడిగా నీ సన్నిధిలో నేను జీవిస్తాను ప్రభు అని నువ్వు గనక తీర్మానం చేసుకుని నువ్వు ముందుకు సాగగలిగితే, మరణము నుండి లేవనెత్తిన ఇయార్కేలాగా నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో జీవించినటువంటి ఆ వ్యక్తిని మరలా లేవనెత్తి దేవుడు ఇచ్చేవాడుగా చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు అనేక మంది దగ్గర అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను మరలా లేవనెత్తి నువ్వు అనేక మందికి ఇచ్చేవాడుగా ఉంటావు. హల్లెలూయా. చాలా మంది సేవకులు చెప్పారండి, ఈఆర్కే గారు మా దగ్గరకు వస్తున్నారండి. వచ్చారు, ఏం చేశావు? వాక్యం చెప్పారు. వాక్యం చెప్పారు. ఎక్కడ? యాదవోలు, చెన్నాయిగూడెం, రంగారెడ్డిగూడెం, బయలుగూడెం, అనేకమైన ప్రాంతాల్లో సేవకులు వాక్యం చెప్పారండి. మీ అన్నయ్య గారు ఏం చేశారు? వాక్యం చెప్పారండి. చెప్పేసిన తర్వాత ఏం చేశారు? కొంచెం భోజనం తిన్నారండి. తర్వాత ఏం చేశారు? నాకే కానుక ఇచ్చేసి వెళ్ళిపోయారండి. వై? ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఆ వ్యక్తి మీద ఉందండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం. మా ఆయన అనుకున్నాను, నేను ఆ చిట్యాల్లో ఒక మంచి ఇల్లు కడతాడేమో అనుకున్నాను. నేను 2-3 సార్లు అన్నానన్నా ఇల్లు కట్టవచ్చు కదా అని అంటే, తమ్ముడు తర్వాత చూద్దాం, రిటైర్డ్ అయ్యాక ఒక దేవుని చిత్తం అయితే కడదాం, కానీ ముందర ఇక్కడ కట్టేద్దాం. హల్లెలూయా. ఆ ఇంటి యొక్క గృహం ఇది ఉన్నప్పుడు నేను రాలేదు, కానీ మా పాప యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు వచ్చాను. చాలా సంతోషించానండి. ఎందుకనంటే ఆయన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. డబ్బు కాదండి, డబ్బు వల్ల ఆశీర్వాదం ఉండదు, లేకపోతే బంగారం వల్ల నీకు ఆశీర్వాదం రాదు. ఈ రోజున చూడండి, ఎంతోమందికి కోట్ల రూపాయలు ఉన్నాయి, వారి జీవితంలో ఏం లేదు, సమాధానం లేదు. ఆశీర్వాదం అంటే సమాధానం. ఈ రోజున చూడండి, చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు, దానివల్ల ఆశీర్వాదం రాదు. మన రాజమండ్రిలో రాజశేఖర రెడ్డి గారు అల్లుడు
అనిల్ కుమార్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? డబ్బు వల్ల ఆశీర్వాదం రాదురా నాయన, డబ్బు వల్ల మనకు సమాధానం రాదు. జీవము కలిగినటువంటి దేవుని మాట వినడం వలన ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు నా జీవితంలో సమాధానం వచ్చిందో తెలుసా? దేవుని మాట వినడం వల్ల వచ్చిందంట ఆయనకి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వినాలి. రెండవదిగా నీతిమంతులుగా ఉండాలి. మూడవదిగా నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనం. త్వరగా చదవండి, త్వరగా. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేదని. చాలు చాలు చాలు. ఆశీర్వాదం మన మీదకి రావాలంటే ఫస్ట్ దేవుని మాట వినాలి. రెండవదిగా నీతిమంతులుగా నువ్వు జీవించాలి. మూడవదిగా దుష్టత్వము నుండి నువ్వు మళ్లించబడాలి. పాపము నుండి నీ విడుదల పొందాలి. శాపము నుండి నీ విడుదల పొందాలి. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలనంటే పాపాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, నేను పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఒక దొంగని దేవుడు ఆశీర్వదించడండి, ఒక విభజనాన్ని దేవుడు ఆశీర్వదించడండి, అబద్ధాలని వాళ్ళు దేవుడు ఆశీర్వదించడండి, భయంకరమైన పరిస్థితుల్లో ఆశీర్వదించడండి. ఒకవేళ మీరు చాలామంది అనుకోవచ్చు, స్త్రీలు ఉన్నారు ఇంకా చాలామంది, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? విచారం చేసే వాళ్ళే బాగున్నారు, దొంగోళ్ళే బాగున్నారు. మా చుట్టాల్లో చాలామంది భయంకరమైన పాపంలో జీవించిన వాళ్ళని చూసి నేను చిన్నప్పుడు దేవుని వాక్యం తెలియనప్పుడు, లేకపోతే యవనస్తుడిగా జీవిస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, చక్కగా ఎంత బాగున్నారనండి. మంచి శారీస్ కట్టుకుని వాళ్ళు నడుస్తుంటే మంచి పట్టీలు వేసుకుని గళ్ళు మంట వెళ్తూ ఉంటే, వాళ్ళు వేసుకుంటే బంగారం చూస్తూ ఉంటే చాలాసార్లు ఆశ్చర్యమైపోయేది. ఎందుకు? మా నాన్న చాలా కష్టపడేవాడు అండి, నార్మల్ కట్టేవాడు. ఎలా నాన్నగారు కూడా నార్మల్ కట్టేవారు, చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. కానీ వీళ్ళు కష్టపడి పని చేసే వాళ్ళకి మాకేముండేదో తెలుసా? మంచి భోజనం ఉండేది. ఎప్పుడైనా దీపావళి వస్తే ఎప్పుడైనా ఒక్క వ్యక్తి లేడండి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భ్రష్టులైపోయారండి. ఎవరెక్కడ ఉన్నారో మాకు తెలియదండి. మేము మాత్రం క్షేమంగా ఉన్నాం యేసయ్య నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మంచి సేవకుడిగా ఉన్నాను, ఆయన ఒక మంచి కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మేము ఆ నుండి దుష్టత్వం నుండి మేము విడుదల పొందినప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. పాపం నుండి విడుదల పొందినప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. పనికిమాలిన అబద్ధాలు ఆడినప్పుడు మేము ఆశీర్వదించబడలేదు. వాటి నుండి విడుదల పొందినప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నా ప్రియమైన సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిచర్యలో పనిచేస్తున్నటువంటి ఈఆర్కే గారి ద్వారా ఎందుకు ఈ కూడికి ఏర్పాటు చేయందో తెలుసా? ఇదిగో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. ఈ కూడికి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? ఇదిగో కొన్ని పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ విడిచిపెట్టినప్పుడు దేవుని మాటను మేము అంగీకరించాం. దేవుని మాటకు నేను లోపడ్డాను. భయంకరమైన మరణ పడకల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఏమనిస్తాడు? ఒకవేళ నా ప్రియమైన సహోదరుడా, ఇదిగో మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, యేసయ్య మాట వినండి, దుష్టత్వం నుంచి మళ్ళండి, పాపం నుంచి విడుదల పొందండి. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను టక ముగించేసి వెళ్ళిపోతాడేమో ఈయన అనుకున్నాను. నేను ఈయన యాక్టివ్గా తిరుగుతున్నాడు, మనమందరం కూడా జబ్బు తగిన కూడటం చూసారా? ఇలాగా బాయిలర్ కూడా ఎలాగుంటుందో తెలుసా? ఎలాగుంటుంది బాయిలర్ కూడా తినకుండా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా మనం ఎలాగొన్నామంటే ఎలాగొన్నాం? ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత చాలాసార్లు మాకు నేనేం చేస్తాను తెలుసా? బాబు నేను వాక్యం చెప్పినాడు, 5 సేవకులు ఉన్నారంటే నేను కంపల్సరీగా చెప్పేస్తాను. వాక్యం చెప్పను. నేను చెప్పాను రాజు మాస్టర్కి, అయ్యగారు కొంచెం లాగిచ్చేయడానికి నేను మానేస్తాను, మీరు చెప్పండి. హల్లెలూయా. నేను ఏదో రోజున మళ్ళీ మీకంటే ముందు నన్ను ఆయన పిలుస్తారు, తప్పనిసరిగా చెప్తానని మా ఈ వాక్యం చెప్పడానికి చేశారు. కానీ మాస్టర్ వాళ్ళు అయిపోతున్నారు అనుకున్నాను, మళ్ళీ వాళ్ళు అయిపోతున్నారు అనుకున్నాను, మళ్ళీ అయిపోతున్నాను. ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలని ఒక ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని యొక్క వెళ్ళాలి. సమయం అయిపోయింది, సమయం ముగిస్తా ఉన్నాను. రాకరాల్సిపోతే దేవుని చిత్తమైతే మరలా ఒక ఆశీర్వాదమైనటువంటి మెసేజ్తో నన్ను దేవుడు ఇక్కడ తీసుకుని వస్తాడు. కానీ ఈ రాత్రి మీకు చెప్తున్నాను, మీకు ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సేపకి చెప్తారా? ఆశీర్వదించబడాలండి, నా కుటుంబం ఆశీర్వదించబడాలండి, నేను ఆశీర్వదించబడాలండి. నేను ఎంతో కాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నానండి, వాక్యం చదువుతున్నానండి, దర్శనం బాగా ఇస్తున్నానండి, డబ్బిస్తున్నానండి. కాదమ్మా, నువ్వు దేవుని మాట వినించాలి. ఇవన్నీ దేవుని సేవకులు గౌరవించాలి, ఇవ్వాలి. దేవుని మాట విను. ఈ రాత్రి
పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 2024 సంవత్సరం నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తానంటున్నాడు ఆయన. రెండవదిగా నువ్వు నీతిమంతురాలుగా ఉండు. ఒకవేళ ఎదుటివారు లోకంలో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు, కానీ నువ్వు నీతిమంతురాలుగా ఉండు. మూడవదిగా దుష్టత్వం నుండి మళ్లించబడు. నాలుగవదిగా దేవుని స్తుతించడం వలన నువ్వు ఆశీర్వదించబడతావు. కీర్తన గ్రంథం 67:5-6 వచనాలు, 2వ దినవృత్తాంతంలో 20-26 వచనాలు చూస్తే దేవుని స్తుతించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నాకు ఆశీర్వాదం కావాలి అని నువ్వు అనుకుంటే కనుక ఈ 4 చెయ్యి. మొట్టమొదటి దేవుని మాట విను. రెండవదిగా నీతిమంతులుగా జీవించు. మూడవదిగా నీ ప్రతి పాపం నుండి విడుదల పొందు. నాలుగవదిగా దేవుని స్తుతించు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మన మధ్యన సంచారం చేస్తున్న